నిర్విఘ్నంగా ముగియటంతో హోమగుండం నుంచి ఒక వికృతి రూపం బయటికి వచ్చి ఆకలి ఆకలి అని కేకలు వేయసాగింది. అప్పుడు లక్ష్మీదేవి తన ఖడ్గంతో తన ఎడమ భాగపు స్థానాన్ని ఖండించి శక్తికి సమర్పించబోగా ఆ శక్తి స్థానంలో పరమేశ్వరుడు ప్రత్యక్షమై లక్ష్మీదేవిని కరుణించి ఆమె వక్షభాగంలో ఎలాంటి లోపం లేకుండా చేసి వరం కోరుకోమన్నాడు. అప్పుడు ఆమె సర్వవేళ తనకు శివానుగ్రహం కావాలని ప్రార్థించింది. అందుకు ప్రసన్నుడైన పరమశివుడు, తదాస్తు, నీవు విష్ణు వక్షస్థలంలో స్థిరంగా ఉంటావు. నీ నామాలలో విష్ణు వక్షస్థల స్థితాయ నమః అని స్తుతించిన వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి అని నివేదిత స్థానాన్ని ఈ హోమగుండం నుంచి ఒక వృక్షంగా సృష్టిస్తున్నాను. దీన్ని భూలోకవాసులు బిల్వ వృక్షంగా పిలుస్తారు.